హిందూ మతాన్ని చేశారా? చేశారా హౌలే. ఈ దేశాన్ని విభజించినప్పుడే 1947లో ఇది హిందూ దేశం, హిందువుల కోసం భారత్, అది ఇస్లామిక్ దేశం, మహమ్మదీయులకి పాకిస్తాన్ అని విభజించారు. ఇది స్పష్టంగా హిందూ దేశం. అందుకే ఈ రోజుకి కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ కిందకి హిందూ దేవాలయాలే వస్తున్నాయి. అంటే హిందుత్వం అధికారిక మతం ఇక్కడ. అందుకే శ్రీరామనవమి రోజు తెలంగాణ రాష్ట్రంలో అయితే భద్రాచలం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే ఒంటిమిట్ట, ముఖ్యమంత్రికి ఎవరుంటే వారు అధికారిక హోదాలో పట్టుబట్టలు తీసుకెళ్లి రాముల వారికి సమర్పిస్తారు. తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు ముఖ్యమంత్రి అటెండ్ అవుతారు. అధికారిక కార్యక్రమాలు ఇవన్నీ. ఫలానా మతాలు అధికారిక మతాలు, ఇక్కడ ఈ మతాలే ఉండాలి, ఈ మతాల్లోనే ఉండాలి, ఇంకా వేరే మతంలోకి వెళ్ళకూడదు, వెళితే వాడు తన హక్కును కోల్పోతాడు అని ఏ ఆర్టికల్లో చెప్పారు? మరి ఎప్పుడు దీన్ని చట్టం చేశారు? ఏ విధంగా చేశారు? నాకైతే అర్థం కావట్లా. నీకెందుకు అర్థమైతురా? నువ్వు చదివిసేస్తే కదా. 1950లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్, రాష్ట్రపతి ఉత్తర్వు అంటారు. మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు తనకి రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారం ద్వారా దేశంలో ఏ ఏ వర్గాల వారు ఎస్సీ హోదా కిందకు వస్తారు, ఎస్సీలుగా ఎవరెవరిని చేర్చాలి అనేది నిర్ణయించారు. హిందుత్వంలో ఉన్న వారికి మాత్రమే ఎస్సీ హోదా ఉంటుంది. ఆ రోజు ఉత్తర్వులు ఇచ్చారు అక్కడ. తర్వాత 19